ఏ ఎన్నిక జరిగినా కూటమి ప్రభుత్వాన్ని విజయమని, ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించుకోవడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని సూచించారు. రూరల్ టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె జవహర్, జిల్లా పరిశీలకులు మందలపు రవికుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించే దిశగా అందరూ కృషి చేయాలి అని కోరారు. రూరల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లు 8,365 మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించాలి అని బూత్ కన్వీనర్లకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది అని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని, అనేక రంగాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. వచ్చిన స్కీమ్ని ప్రజలకు తీసుకెళ్దాం. మనకు బేస్టాలొద్దు, విడగొట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఒకరి మీద ఒకరు చెబుతారు. మనం చూశారు, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడారు. అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రి ఎవరైనా ఎందుకు వస్తుంది? డిప్యూటీ సీఎం గురించి ఎందుకు? ఒక అండర్స్టాండింగ్లో ఆగిపోయింది. ఎవరో ఒక పనికిరానట్టు మాట్లాడతాడు. దాని పరిశ్రమ అపార్థాలకి దారి చేస్తుంది. అసలు దాని గురించి ఏ పదవుల గురించి ఎవరు మాట్లాడద్దు. దయచేసి ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి, అవతల పార్టీని చీల్చండి అడదాం. వాళ్ళు అప్పుడే శ్రీరామచంద్రులైనట్టు, పాలన అయిపోయినట్టు, పవిత్రులు అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. లీడర్లు వచ్చి నిన్న మనం ఆల్రెడీ ముందుగా చెప్పాం. లీడర్లు పాంప్లెట్ ఇస్తాం. 2-3 రోజుల్లో పాంప్లెట్ క్రియేట్ చేసి మనం ఈ 8 నెలలు తీసుకున్న నిర్ణయాలని మనం చూద్దాం. మీకు కూడా చాలా మంది తెలియదు ఏం జరుగుతుంది అనేది. నాకే తెలియదు, మీకేం తెలుస్తుంది? నేను అదే వచ్చింది, కమ్యూనికేషన్ గ్యాప్ అని. ఉదాహరణకి దావాస్ వెళ్ళారు. దావాస్ ఉద్దేశం ఏంటంటే ప్రొజెక్ట్ చేయటం. ఈ రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయి, మీరు రండి చెప్పడం కోసం. ఆడకాడే సంతకాలు కావు. ఆల్రెడీ 8 నెలల్లోనే 6,40,000 కోట్ల రూపాయలు సంతకాలు అయిపోయినాయి. 4,50,000 ఉద్యోగాలు ఇచ్చేలాగా పెట్టుబడులు వచ్చినాయి. ఏ రాష్ట్రానికి రాలా, గుజరాత్కి రాలా, మహారాష్ట్ర రాలా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇవాళ